ఎవరికాళ్ళు ఓట్లు వేయాలి దీన్ని ఏంటో అంటే ఏం చేయాలనుకున్నారో వాళ్ళ మనసులో మాట. నేను చెప్పాను కదండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి పోలింగ్ బూత్ కొంత పెద్ద ఏంటి ఇంకా తీయలేదు ఏంటి పదండి వీళ్ళ ఓట్లు వేసేసి ఏదో మార్చేయాలనుకుంటున్నారు ఆయన. అంటే ఆయన ఓటేసినందుకు మాత్రమే మారిపోద్దని కాదు, కానీ ఆయన ఒకళ్ళ ఆతృత అలా ఉంది. హడావుడైతే జరిగిందండి ఎలక్షన్ లో. సీరియస్ గా ఎవరికాళ్ళు ఓటింగ్ కు మాత్రం వచ్చారు. అందుకనే ఇప్పుడు పర్సంటేజ్ పెరగడం వల్ల ఎవరికాళ్ళు మేము అనుకుంటాం పర్సంటేజ్ పెరగడం వల్ల మాది మా అంచనాలు మాయి, పర్సంటేజ్ పెరిగితే పెరిగిందంతా మాయ అని వెంకటరెడ్డి గారు అనుకుంటారు. అయితే లోపల పెట్టిలో ఏం జరిగింది ఎవరికేం తెలియదు. ఎక్కువ మంది స్టేట్ వైడ్ అనుకోవడం మాత్రం నేను అనుకోవడం యావరేజ్ గా 120 యావరేజ్ +−5 120 గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు సాయి గారు. రైట్. దుగ్గరాజు గారు, ఇక్కడ సాధారణంగా ఎలక్షన్స్ లో ఒక టాపిక్ ఉంటుంది, జగన్ ని గద్దెదించడం లేదా సంక్షేమ పథకాలు అందటం. జగన్ పాయింట్ వచ్చేటప్పటికి నన్ను గద్దెనెక్కించడని కాకుండా మీ సంక్షేమం అందితే వేయమన్నారు. మహిళలు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నటువంటి చంద్రబాబుని నమ్మే అవకాశం ఉంటుందా, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి అంతకంటే ఎక్కువ ఇయ్యలేనని చెప్పాడు కాబట్టి ఇతను నమ్మడానికి అవకాశం ఉంటుందా? ఒక విషయం ఏంటంటే అండి, చంద్రబాబు గారికి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేటువంటి దాని మీద ఈయన కొంచెం వ్యతిరేక అనేటువంటి ఇమేజ్ సమాజంలో ఉందండి ఓటర్లు. అంటే ఈయన ఎకనామిక్ ఫిలాసఫీ డిఫరెంట్ చంద్రబాబు గారిది. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి దాని ద్వారా వచ్చేస్తుంది అనేటువంటిది, అంటే కింద మినిమం సంక్షేమం ఇచ్చేసి మాక్సిమం డెవలప్మెంట్ మీద పెట్టడం అనేటువంటిది మంచిది అనేటువంటిది ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసినప్పుడు కానీ ఇప్పటికీ కానీ అదే ఫిలాసఫీ ఆయనలో నడుస్తుంది మనసులో. అయితే సంక్షేమం అనేటువంటిది కాదు, ఏ పథకమైనా సరే ఒకసారి ఒక ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం పేరులు మార్చగలదేమో కానీ ఆ సంక్షేమ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదండి. జరిగినాయండి, అన్న క్యాంటీన్ ఎత్తేసారు సాంతం. పేరు మార్చి ఉండవచ్చు, పేరు కాదు పథకమే లేపేశారు. అన్న క్యాంటీన్ లో వంట చేసి భోజనం పెట్టడం కన్నా మనం తీసుకెళ్లి రేషన్ ఇచ్చాము, మిగతా కూడా ఉండేది రేషన్. ఇంతకుముందు రేషన్ ఉండి కూడా అన్నం పెట్టారు, ఇప్పుడు అన్నం తీసేశారు వీళ్ళు. శాంతం అన్న క్యాంటీన్ ఇక్కడ కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ మామూలుగా తమిళనాడు, దాని నుంచి అన్న క్యాంటీన్ వచ్చింది, కర్ణాటకలో కూడా వచ్చింది. అన్న క్యాంటీన్ కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ కూడా నడిచేయండి. అవును, ఏవి కూడా తర్వాత లేవు. అంటే అది సాధ్యం కానివి వంట చేసి పెట్టడం, ముద్దలు చేసి పెట్టడం అనేటువంటిది జరిగేవి కావండి. అయితే ఎలక్షన్ల ముందు వచ్చే తప్పించి దానికి హడావుడిగా ఏదో నిర్మాణం చేసి అన్న క్యాంటీన్లను హడావుడి చేశారు కాబట్టి